ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఓల్డ్ షిరిడి అంటే పాత షిరిడిని అయితే చూపించబోతున్నాను. ఇక్కడ సాయిబాబా వారి జీవితంలో ఉన్న ముఖ్యమైన సన్నివేశాలన్నీ ఒక బొమ్మల రూపంలో అయితే మనకైతే ప్రజెంట్ చేశారు. చాలా బాగుండబోతుంది ఈ వీడియో అనేది. షిరిడి మెయిన్ టెంపుల్ నుండి ఒక 2 కిలోమీటర్స్ మనము ట్రావెల్ చేసుకొని వస్తే ఈ ఓల్డ్ షిరిడి అని కనిపిస్తుంది. షిరిడిలో చూడాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన ప్లేస్ అనమాట. చాలా బాగుండబోతుంది ఈ వీడియో అనేది. దీని లోపలికి రావడానికి మనకైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎంట్రీ టికెట్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి. సో లోపల మాత్రం చాలా బాగుండబోతుంది. మనం ప్రతి ఒక్కటి సాయిబాబా వారి జీవితంలో ముఖ్యమైన జరిగిన సన్నివేశాలన్నీ మనం ఇప్పుడు చూసేద్దాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలానే మనం ఎంటర్ అవుతూ ఉండాలి. ఇక్కడ చూసినారా అప్పట్లో ఎలా అయితే ఇల్లులు ఉన్నాయో అదైతే మనకైతే ఇక్కడైతే పెట్టారు. సో ఇవన్నీ ఒక సెటప్ లాగైతే ఉన్నాయి మనకి. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇటు సైడ్ మనం చూసుకుంటే పొలం ఒక రైతు పొలం దున్నుతున్నట్టయితే ప్రజెంట్ అయితే చేశారు. సన్నివేశం అయితే ఉంది. పక్కన ఒక చిన్న గుడిసె లాంటి ఇల్లు కూడా ఉంది. అండ్ ఇటు మనం కవర్ చేసుకుంటే ఇటు కూడా ఒక ఇల్లు ఫ్రంట్ ఫేస్ ఎలా అయితే ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ డిజైన్ చేశారు. ఇలా ఉంటుందన్నమాట అప్పట్లో ఉన్న ఇల్లులన్నీ. అండ్ అక్కడ ముగ్గులు కూడా ఉన్నట్టయితే చూపిస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ చూస్తే ఒక ఆర్చ్ లాగా ఉంది. ఒక చిన్న విలేజ్లోకి ఎంటర్ అవుతున్నట్టయితే ఉంది మనకు కనిపిస్తుంది. సో మనం లోపలికైతే ఎంటర్ అవుదాము. ఇక్కడ కూడా బొమ్మలన్నీ చాలా ఇక్కడ సంక్రాంతి జరుపుకున్నట్టయితే ఉన్నాయి. ఇక్కడ చెరుకు గడలు పెట్టుకున్నారు. ఇక్కడ ఎంత చేస్తున్నారు చూడండి. అప్పట్లో విలేజ్లో ఎలా అయితే ఉన్నారో ప్రజలందరూ సో వాళ్ళనైతే ఇలా బొమ్మల రూపంలో పెట్టారు. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఖండోబా టెంపుల్. ఇక్కడ సాయిబాబా వారు వచ్చినప్పుడు స్టార్టింగ్లో సాయిబాబా వారు వచ్చినప్పుడు ఇలా అయితే ఉన్నారనమాట. సో ఇలా వేషందారులో ఉన్నారు సాయిబాబా వారు. అండ్ ఇక్కడ మహల్సాపతి మీకు ఆల్రెడీ తెలిసిందే. షిరిడి సాయి చరిత్ర విన్నా మూవీ చూసినా కూడా ఈయన మహల్సాపతి ఒక పండితుడు అనమాట. అంటే ఈ ఆలయం ఖండోబా టెంపుల్లో ఉన్న పూజారి. సో ఫస్ట్ వీళ్ళే సాయిబాబా వారిని గమనిస్తారనమాట. ఈ సాయిబాబా వారిని గమనిస్తారు ఇలా వచ్చినప్పుడు. దాని తర్వాత అక్కడ మనకి గంగాబాయి వారు అయితే కూర్చున్నారు. మీకు కూడా తెలిసిందే గంగాబాయి వారు. ఇక్కడ మనకి ఖండోబా టెంపుల్. ఇది లోపల చూపిస్తాను ఆగండి. ఇది ఖండోబా టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ముందుకు వచ్చిన తర్వాత ఇలా ఇంకొన్ని మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఒక వేషధారణ, ఒక గిరిజన స్త్రీ వేషధారణ అయితే ఉంది. ఇక్కడ మనకి ఒక కోడి కూడా కనిపిస్తుంది చూడండి. చాలా బాగుంది కోడి. అండ్ ఇక్కడ మనకి ఒక అతని వ్యక్తి భిక్షాటన ఎత్తుకున్న వ్యక్తి ఉంటారు కదా. సో అలా వచ్చి సంక్రాంతి టైంలో వాళ్ళు వస్తారు కదా. సో వాళ్ళైతే ఇలా ఉంటారని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళైతే ప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూడండి గోడకి పిడికలు కొట్టేది. అప్పట్లో గోడలకు పిడికలు కొట్టేది. ఇప్పుడు విలేజెస్కి వెళ్ళినా కూడా సేమ్ మీకు అలానే ఉంటాయన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళినా నాయనమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళినా కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూస్తే మేక కూడా కనిపిస్తుంది. అప్పట్లో కొట్టాలని చెప్పేసి ఉంటాయి. మీకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి అర్థమవుతుంది కొట్టాలనేవి. అండ్ ఇక్కడ కూడా చూసుకోండి చావడి. దీన్ని చావడి అని చెప్పి పిలుస్తారు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట అప్పట్లో. సేమ్ అలానే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉందా అని చెప్పేసి. జస్ట్ ఇది ఫ్రంట్ ఫేస్ మాత్రమే వీళ్ళైతే పెట్టారు ఇది అంతే. సో లోపల మనకైతే లాకేష్ అయితే ఉంది, ఓపెన్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బైజాబాయి తెలుసా మీకు? బైజాబాయి. సో షిరిడి సాయిబాబా వారి జీవితంలో ముఖ్యమైన వ్యక్తులలో ఈమె కూడా ఒకటి, బైజాబాయి. అండ్ సాయిబాబా వారికి ఫుడ్ తినిపించేవారు అనమాట. అంటే ఫుడ్ ఇచ్చేవారు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే స్టోరీ కూడా ఉంది. అది మొత్తం అక్కడ రాశారనమాట. అది హిందీలో రాసింది స్టోరీ అనేది. సో ఇలా అయితే ఉంది. సాయిబాబా వారి జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల్లో ఈ బైజాబాయి మా కూడా ఒకరు. అండ్ ఇప్పటికీ షిరిడీలో వాళ్ళ ఇల్లులు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా వీడియోస్ అయితే ఉంటాయి అండ్ ఉన్నాయి కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక విలేజ్ సెట్ అయితే కనిపిస్తుంది. ఒక ఇల్లు సెట్ అయితే ఉంది. సో చూడండి ఇలా. అండ్ అక్కడ చూస్తే చిన్న పాప కూడా ఉంది. ఆ చిన్న పాప చూడండి. సో అలా కూర్చొని ఉంది చిన్న పాప. అండ్ మనం ఇట్లా వెళ్తూ ఉంటే మనకి ఇంకొకటి కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా మనకు ఉంది. సో బావు మహారాజ్ కుంభార్ అని చెప్పేసి అయితే రాసి ఉంది. సో ఇక్కడ చూడండి. సో ఇలా కుండలు చేస్తారు కదా, సో తయారు చేస్తారు కదా. సో వాళ్ళైతే ఇలా తయారు చేస్తారని చెప్పేసి ఉంది. అండ్ పక్కన ఏమైతే విగ్రహాలు అయితే తయారు చేశారో అవి కూడా ఇక్కడ చేసి ఉన్నాయి చూడండి. ఒక లేడీ అయితే తయారు చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ మేకింగ్ కూడా ఇలా చేస్తారని చెప్పేసి అయితే వీళ్ళైతే డిజైన్ చేశారు. సో ఇక్కడ చూడండి బావు మహారాజ్ కుంభార్ అని చెప్పేసి కూడా రాసి ఉంది. అతను.
డోంట్ ఎంటర్ ఇన్సైడ్, డోంట్ టచ్ స్టాచ్యూ, ఫైన్ 500 రూపీస్ అని చెప్పేసి అయితే రాసింది. అండ్ ఈడ ఒక పర్సన్ పడుకున్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇతడు పక్కన శనక్కాయలు అంటే ఉంటాయి కదా, పల్లీలు అమ్ముకునే వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. పొట్లాల్లాగా కూడా కనిపిస్తున్నాయి అక్కడ. ఈ పర్సన్ అయితే పడుకున్నాడు, ఒక చెట్టు కింద పడుకున్నట్టయితే మనకి సన్నివేశం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇక్కడ సాయిబాబా వారు రోకలు తిప్పే కూడా మనకు కనిపిస్తుంది సన్నివేశం. ఇలా ఇలా తిప్పుతారు కదా, సో ఆ సన్నివేశం కూడా మనమైతే ఇక్కడ చూస్తున్నాము. చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఒక ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గులేస్తున్న సన్నివేశం కూడా మనం చూస్తూ, తనేమో ముగ్గేస్తుంది, తనేమో ఇట్లా చల్లుతుంది. ఆ సన్నివేశాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే గురుస్థానం అని చెప్పేసి కూడా ఒక బోర్డు అయితే రాసినారనమాట. ఇక్కడ ఒక చిన్న ఒక వాటర్ది పెట్టేసి అయితే ఉంది. అండ్ లోపల మనకి పాదాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ ఒక వ్యక్తి ధ్యానంలో ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాము. దీన్ని గురుస్థానం అని చెప్పేసి అంటారని చెప్పేసి అక్కడైతే రాసిన్నారు. అండ్ ఇటు మనం చూసుకుంటే ఇటు సైడ్ మనం వెళ్ళిపోతే సాయిబాబా పల్లకినైతే మనం చూస్తున్నాము. మనం ఇప్పుడు సాయిబాబా పల్లకినైతే చూడబోతున్నాం. చూడండి, ఇది సాయిబాబా వారి పల్లకి. అక్కడ రాసింది చూసారా, సాయిబాబా వారి పల్లకి అని చెప్పేసి. ఇలా సాయిబాబా వారిని అలా తీసుకొస్తారన్నమాట. ఇది సాయిబాబా వారి పల్లకి. చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ పాత షిరిడీని ఎందుకన్నారంటే అప్పట్లో పాతకాలంలో కొన్ని ఒక 100 సంవత్సరాల క్రితము అలా అయితే ఉండేదని చెప్పేసి అయితే వీళ్ళు ఇలా మనకు చూపించడానికి అయితే దీన్ని అయితే డిజైన్ చేశారు. అండ్ ఒక చిన్నపాటి ఇక్కడ గుడి లాంటిది కూడా ఉంది చూడండి. మనం ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతే చాలా 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 ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు చూస్తే బాబావారు అండ్ ఒక డాగ్ కూడా ఉంది చూడండి, భిక్షా జోలి. సో తను బాబావారు ఎలా అయితే భిక్షం అడుగుతారో ఇంటింటికి తిరిగి, సో ఇలా అయితే తీసుకుంటారనమాట. సో చూస్తున్నారా, ఇలా అయితే తీసుకున్న సన్నివేశం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే వేరేది ఏముందో చూద్దాము. ఇక్కడ కాశీరామ్ షింపి అని చెప్పేసి కూడా రాసింది చూడండి. ఇతనైతే బట్టలు కుట్టడం అవంటి ఉంటాయి కదా, అక్కడ మిషన్ కూడా ఉంది. ఇలా అయితే కుడతారని చెప్పేసి కూడా అప్పట్లో మనకైతే ఈ సన్నివేశం ద్వారా మనకి చూపిస్తున్నారు ఈ బొమ్మల్లాగా. అండ్ ఇక్కడ కూడా చూడండి, మనకి ఒకటి కనిపిస్తుంది చూస్తారా, ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు, జస్ట్ అలా బెండే ఉన్నాడు, బట్ ఏం చేస్తున్నాడో మనకు అంత అర్థం అవ్వట్లేదు. అండ్ ఇక్కడ చూస్తే కటింగ్ చేపిస్తున్నాడు చూడండి, అతను కటింగ్ చేశాడు, అతనిలో చూసుకొని నవ్వుతున్నాడు, నా కటింగ్ బాగా వచ్చిందని చెప్పేసి. సో ఇలా కటింగ్ చేసే సన్నివేశం అయితే ఇక్కడైతే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ద్వారకామై, ఇది మన ద్వారకామై సాయిబాబా వారు ఉన్న ప్లేసు ఆ ద్వారకామై అనేది. సో ద్వారకామై హండి అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఫుడ్ సర్వ్ చేసేది కూడా ఉంది, సాయిబాబా వారు వాళ్ళు కలిసి కూర్చొని తినడం కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే వండుతున్నట్టు పాత్ర కూడా మనకు కనిపిస్తుంది చూసారా, సో వండే పాత్ర కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇటు మనం వెళ్ళిపోతే ఇక్కడ కూడా మనకి ఒక సన్నివేశం అయితే కనిపిస్తుంది చూస్తున్నారా. అండ్ ఇక్కడ మనకి తూకం పెట్టి కొలిసే వ్యాపారి ఉంటాడు కదా, కిరాణా వ్యాపారి కావచ్చు, వ్యాపారి ఉంటారు కదా, ఆ సన్నివేశం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఊర్లో చాటింపు అది వేస్తారు కదా, సో ఊర్లో చాటింపు, వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. ఇతనేమో హస్బెండ్, అతనేమో వైఫ్ అనుకుంటా. సో నా మాట వినట్లేదని ఈయన, అతను నా మాట వినట్లేదని ఆమె, ఇద్దరు కలిసి వాళ్ళ పంచాయతీ తేల్చుకోవడానికి ఆ ఊరు పెద్ద మనిషి దగ్గరికి వచ్చినట్టు సన్నివేశం కనిపిస్తుంది. ఇతను దండోరా వేస్తున్నాడు, టంగ్ టంగ్ అని. విలేజ్కి వెళ్ళిపోతే సౌండ్ వినిపిస్తాయి కదా అవి. ఇక్కడ వాటర్ అంటే వాటర్ తాపే బావి అనమాట ఇది. సో ఇతనేమో వాటర్ పట్టుకొని వెళ్ళిపోయే సీన్ కనిపిస్తుంది. అక్కడ ఒక ఆమె వాటర్ చేదుతుంది, బావిలోంచి నీళ్ళు తీస్తుంది, ఈమె బిందెలో పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పట్లో ఇలా అయితే ఉండవి. విలేజ్ సెట్, ప్యూర్ విలేజ్ సెట్ ఇది. ఇది గ్రామ పంచాయతీ సెంటర్, ఇప్పుడే చూపించాను, ఇది గ్రామ పంచాయతీ కార్నర్ ఇది. అండ్ ఇక్కడ సాయిబాబా వారు వైద్యం కూడా చేసే విధానం కూడా మనకు అనిపిస్తుంది. ఒక పర్సన్కి హెల్త్ బాగాలేకపోతే, కాలు ఇరిగిపోతే, కాలు నుంచి బ్లడ్ వస్తే వైద్యం చేసే విధానం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మూలికలు అంటే అక్కడ దొరికే చెట్లతోటి వాటితోటి మందు తయారు చేయడం కూడా మనకి ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ పాపం వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేకపోతే ఆమె తల్లి అట్లా పట్టుకుంది. అండ్ ఇటు మనం చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని సన్నివేశాలు కనిపిస్తున్నాయి. లోహార్ అంటే మనకి అల్యూమినియం వస్తువులు కానీ, మనకి ఇంట్లో పనిముట్లు కానీ, సామాగ్రి కానీ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళది ఈ విధానం కూడా కనిపిస్తుంది మనకి, ఎలా తయారు చేస్తారని చెప్పేసి. ఇక్కడ మనకి చెప్పులు కుట్టే అతను కూడా కనిపిస్తున్నారు. సో చెప్పులు చూసారా, చెప్పులు కుట్టే విధానం ఎలా ఉంటుంది అప్పట్లో, సో అలా అయితే ఉంటుంది. అండ్ మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకైతే
ఇక్కడ మనకు ఒక స్కూల్ కనిపిస్తుంది చూడండి. స్కూల్ చాలా చక్కగా ఉంది. మాస్టర్ వచ్చేసి పిల్లలకి చదువు చెప్తున్నాడు. ఇతను మాస్టర్ అనమాట. అండ్ ఇక్కడ మనకి పిల్లలైతే చదువుతున్నట్టు ఒక పాప కూడా నిలబడింది. అండ్ ఇక్కడ బోర్డు కూడా రాసి ఉంది. ఈ స్కూల్ పేరు ఏంటి అంటే మాధవరావు దేశపాండే స్కూల్ అనమాట. ఇది మాధవరావు దేశపాండే స్కూల్. అండ్ ఇటు మనం చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఒక ముస్లిం వ్యక్తి నమాజ్ అవ్వడము. అండ్ ఇక్కడ సమాధి దగ్గర ఇది మొత్తం సమాధి అనమాట. సో ఇక్కడైతే నమాజ్ చదివేది విధానం అనేది మొత్తం సన్నివేశం మనం చూస్తున్నాము. అండ్ మనకి ఇక్కడ డాగ్ కూడా ఉంది, ఒకటి పడుకొని ఉంది. అండ్ ఇటు మనం చూసుకుంటే పోయట్రీ. సో అప్పట్లో పండితులు వివరిస్తారు కదా, అక్కడ సాయిబాబా వారు కూర్చున్నారు. అండ్ ఇక్కడ ఒక పండితుడు ఏదో చెప్తున్నాడు పోయట్రీ. దీన్నే దస్గానూస్ పోయట్రీ అని చెప్పేసి అయితే రాసున్నారు ఇక్కడ. సో చూడండి, దస్గానూస్ పోయట్రీ. సో ఇలా ఏదైతే ఉంది ఇక్కడ దాసుగను, సారీ దాసుగను కాదు, దాసుగను, తప్పు చెప్పాను, దాసుగను. సో సినిమా చూస్తే మీరు షిరిడి సాయి సినిమా చూసారనుకోండి, నాగార్జున గారు యాక్ట్ చేసిన దాంట్లో దాసుగను శ్రీకాంత్ గారు యాక్ట్ చేస్తారనమాట. సాయిబాబా గురించి చరిత్రని ఊరు తిరుగుకుంటా దాసుగన్ అనే వ్యక్తి చెప్తాడనమాట మొత్తము. సో ఇక్కడ చూస్తే ద్వారకామయ్య అని చెప్పేసి రాసింది కదా. సో ద్వారకామయ్య ఇది చూస్తున్నారు, ఇది ద్వారకామయ్య. సో సాయిబాబా వారు తన ప్రాణాలను లాస్ట్ ఇక్కడే విడుస్తారనమాట. సో అక్కడ చూస్తున్నారా, సాయిబాబాని మనం గమనించవచ్చు. సో ఇదంతా ద్వారకామయ్యి. సో అక్కడ ఎలా ఉంటుందో చూడండి, ద్వారకామయ్య అంతా ఇలా అయితే ఉంటుంది అప్పుడు. సో చాలా క్లియర్గా అయితే వీళ్ళు మనకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు. అండ్ మన నెక్స్ట్ అటు సైడ్ వేరే సైడ్ ఏమున్నాయో మనమైతే వెళ్ళి చూద్దాము. ఆ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని సన్నివేశాలు అయితే మనమైతే గమనించబోతున్నాము. సో ఆ సన్నివేశాలు ఏంటి అంటే ఇక్కడ గుర్రపు బండి కూడా కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది చిలక జోష్యం చెప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అతను అక్కడ చిలక జోష్యం చెప్తున్నాడు. అండ్ చిలక వచ్చేసి దాంట్లో ఉంది. సో చిలక జోష్యం చెప్తున్నాడు అతను. అండ్ ఇక్కడ మనకు పెద్ద గుర్రపు బండి కనిపిస్తుంది. ఈ గుర్రపు బండిలో ప్యాసింజర్లు అంటే ప్రజల్ని ఎక్కించుకొని వెళ్తారనమాట. సో తినేమో వెళ్తుంది. సో వాళ్ళ అమ్మేమో బాధపడుతుంది అనమాట. వెళుతుంటే బాధపడుతుంది, తనేమో వెళ్ళిపోతుంది. సో ఇది వాళ్ళ ఇల్లు లాగుంది అయితే. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు కొన్ని జంతువులు అయితే కనిపిస్తున్నాయి. యానిమల్స్ విలేజ్లో ఉంటాయి కదా, అవి మనకైతే కనిపిస్తున్నాయి, చూసారా. సో ఇది అతనేమో పశువులు కాపరిలాగా ఉన్నాడు బాలుడు. సో ఇవన్నీ మనకైతే కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ చూడండి, దీనికి ఈ యానిమల్కి తన కాలుకి తీస్తారు కదా డెక్క లాంటిది, అదైతే చేస్తున్నారు ఇది. సో అది చూస్తున్నారు దానికి. అండ్ ఇక్కడ చూడండి ఒక కుండను తయారు చేసే విధానము, కుమ్మరి. సో ఆ సన్నివేశాన్ని అయితే మనం ఇక్కడ గమనిస్తున్నాము. అండ్ ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి ఇక్కడ మనకు ఒక బావి కూడా కనిపిస్తుంది చూడండి. అప్పట్లో బావిలో సో అలా పైనుంచి దాన్ని ఇలా కిందకి వేసేసి దాంట్లోంచి నీళ్ళు అలా తోడి దాంట్లో పోస్తారనమాట. సో ఆ బావి అయితే ఉంది. ఇక్కడ కూడా ఒక సన్నివేశాన్ని అయితే మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా ఆ బావిలోంచి వాటర్ ఎలా తీస్తారంటే పురాణ పద్ధతిలో పాతకాలంలో ఇలా వీటిని ఉపయోగించి ఇలా ఆవుల్ని కానీ ఎద్దులు కానీ ఉపయోగించేసి వాటర్ని తీస్తారు. ఇది చాలా పాతకాలం పద్ధతి. నేను చాలా కూడా చూశాను ఇలాంటివి వీడియోస్లలో, పాత సినిమాల్లో కూడా చూశాను. చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ పాలు తాగే సన్నివేశం ఏదైతే ఉందో దీన్ని ఒక అమ్మ చూసి మురిసిపోతుంది అనమాట. చాలా బాగుంది సన్నివేశం లాగా అని చెప్పేసి చాలా మురిసిపోతుంది. అండ్ ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే వీళ్ళు దాగుడు మూతలు ఆడుతున్నట్టయితే పిల్లలు కనిపిస్తున్నారు. ఇతను దాచుకున్నాడు, ఇతరేమో చూస్తున్నారా. ఈ ఆట అందరం మన చిన్నప్పటి నుంచి ఆడిందే. అండ్ ఇక్కడ కూడా చూడండి. అండ్ ఇక్కడ కూడా చూస్తే మనకి ధాన్యాలు అవి ఉంటాయి కదా, అవి ఇప్పుడైతే మిషన్లు అవి వస్తున్నాయి కాబట్టి అప్పట్లో ఒక జంతువులను ఉపయోగించేసి ఇలా తిప్పేసి వాటిని అయితే క్రష్ చేసేవారు మెత్తగా. అండ్ ఇక్కడ చూడండి దాగుడు మూతలు, ఇక్కడ అతడి పిల్లాడి కళ్ళు మూసింది పాప. అండ్ ఇక్కడ కూడా చూడండి నేస్తున్నారు, మనం బట్టలు నేస్తారు కదా, సో ఆ నేసే సన్నివేశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, క్యూట్గా ఉన్నాయి, చాలా భలేగా ఉన్నాయి ఇక్కడంతా. అండ్ వీళ్ళు కూడా చూడండి ఒక పంచాయతీ లాగైతే కూర్చున్నారు, కాలు మీద కాలేసుకొని. అది భలే ఉన్నాయి, భలే చక్కగా నిజంగానే ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది వీళ్ళంతా చూస్తుంటే. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇంట్లో ఉన్న రాగి సామాన్లు కానీ ఇతర సామాన్లు కానీ తయారు చేసే విధానం అయితే ఈ పర్సన్ అయితే చేస్తున్నారు. చాలా బాగున్నాయి కదా, మంచిగా అనిపిస్తున్నాయి నాకు ఇవన్నీ. మంచి చక్కగా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక సన్నివేశం అని కనిపిస్తుంది, వీళ్ళు గోల్డ్ షాప్ అంటే గోల్డ్ తయారు చేసేవాళ్ళు. ఇక్కడ ఏమో బ్యాంగిల్స్ వేస్తుంది, చిన్నపిల్లగా ఆమె పట్టుకుంది, తనేమో బ్యాంగిల్స్ వేస్తుంది చేతులకి. బ్యాంగిల్ షాప్ ఇది. అండ్ ఇక్కడ చూడండి కూరగాయల షాప్ ఇది. మనకి క్యాబేజీ, వంకాయ, చాలా మనకి కూరగాయలు అయితే కనిపిస్తున్నాయి. వెనకాలగా మార్కెట్ సెటప్ అంతా ఉంది ఇక్కడ చూడండి.
మార్కెట్ సెటప్ అంతా ఉంది. ఇక్కడ పూలు అమ్ముతున్నాడు అతనేమో. ఇక్కడ మనకి సాయిబాబా వారు అయితే కనిపిస్తున్నారు. ఇది మన సాయిబాబా వారి ఐడల్. అండ్ ఇక్కడ చూస్తే మనకి గోడల మీద కొన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు చూస్తే తులసి చెట్టు అయితే కనిపిస్తుంది. తులసి చెట్టు అండ్ ఒక అమ్మ కూడా వచ్చి తులసి చెట్టు దగ్గర పూజలు చేసినట్టుగా మనమైతే ఆ సన్నివేశం అయితే చూస్తున్నాము. చూశారు కదా పాత షిరిడి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మీకైతే నేనైతే అప్పుడు ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా మీరే వచ్చి చూసినట్టయితే నేను మీకు చూపించాను. నేను చూస్తున్నప్పుడు కూడా నేను నిజంగా పాత షిరిడిలో ఉన్నాననే ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు మనము ఒక చిన్న ట్రైన్ లాంటిది ఉంటుంది మనకి ఒక గాల్లో, ఆ ట్రైన్ నుంచి మొత్తం చూపిస్తాను అనమాట ఈ విలేజ్ మొత్తం ఎలా ఉంటుందో పాత షిరిడి అనేది. అది కూడా చాలా మంచిగా ఉండబోతుంది. సో ఇది కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నేల మీద చూసాం కదా, ఇప్పుడు కొంచెం ట్రైన్ లాగా ఎక్కేసి అయితే మనమైతే ఈ ఓల్డ్ షిరిడిని అయితే చూడబోతున్నాము. లేట్ చేయకుండా చూసేద్దాం. అది కూడా మీకైతే కూపన్స్ ఇలా ఉంటాయి. టికెట్స్ 50 రూపీస్ లాగా పర్ పర్సన్కి. ట్రైన్ అయినా ఎక్కొచ్చు 50 రూపీస్ తోటి. అండ్ మనకి రోప్ లైన్ కూడా ఎక్కొచ్చు మనము. సో ఇక్కడ మనకి ఈ ఓల్డ్ షిరిడిని చూడడానికి ట్రైన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ట్రైన్ ఉంటుంది చూడండి, ఇది ట్రైన్. సో ఇలా మనకి ట్రాక్ లాగా ఉంటుంది. సో ఈ ట్రైన్లో ఎక్కేసి అయితే మనమైతే వెళ్ళాలి. ఇప్పుడే ఇక్కడున్న ట్రైన్ అయితే ఎక్కాను. బట్ ఇది అంత వర్త్ ఏం కాదు. జుప్పని తీసుకెళ్ళిండు, జుప్పని తీసుకొచ్చిండు, ఆపి కూడా ఏం చూపించలేదు. అంత వర్త్ కాదు అసలు ఇది. ఏం లేదు ఆడ ఉంటుందే. సో ఇది రోప్ వే అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. దీనికి ఒక 50 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. ఇలా రోప్ వేలో కూర్చోబెట్టుకొని ఈ ఓల్డ్ షిరిడి మొత్తం అయితే అలా వెళ్ళి ఇలా తీసుకొని వచ్చి చూపిస్తారనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.